అక్క మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని ఏడుస్తున్నావా అక్క? ఇష్టం లేనప్పుడు వెళ్ళటం ఎందుకక్క? ఇక్కడే మాతో ఉండిపోవచ్చుగా. లేదంతే, నువ్వు లేకుండా ఎవ్వరూ ఉండలేరక్క. అందరికీ నువ్వు కావాలి. ఏడుస్తున్నావంటే వెళ్ళటం నీకు ఇష్టం లేదనేగా. ఉండిపో అక్క, ఉండిపోతావు కదా. లేదు బిట్టు, నేను ఇక్కడే ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. నేను వెళ్ళిపోవాలి. నీకు తెలియదక్క, నువ్వు లేకపోతేనే సమస్యలు వస్తాయి. బావ బాధపడతాడా? రామలక్ష్మక్క ఎప్పట్లాగా మారిపోతుందా? పెద్దమ్మ దిగులు పడుతుందా? నేను ఏడుస్తానా? నేను చిన్నవాడిని అయిపోయానక్క. అదే పెద్దవాడిని అయి ఉంటే ఆజ్యక ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఎవరు అక్కని ఏమి అనడానికి వీల్లేదు. ఇదే నా నిర్ణయం అని పెద్దనాన్న పంచాయతీలో చెప్పినట్టు తీర్పు చెప్పేవాడినక్క. అదిగో నువ్వలా నవ్వుతే బాగుంటావు అక్క, అందరూ బాగుంటారక్క. లేదు బిట్టు, నీకు అర్థం కాని సమస్యలు చాలా ఉన్నాయి నాకు. నేను ఇక్కడ ఉండడం ఎవరికి మంచిది కాదు. నేను ఎక్కడికి పోతున్నాను? అమెరికాకేగా. నువ్వు బాగా చదువుకొని నన్ను చూడ్డానికి అమెరికా వచ్చేసాయి. అప్పుడు నువ్వు పెద్దవాడివి అవుతావు, నేను ఇంకా పెద్దదాన్ని అవుతాను. కాబట్టి ఇప్పుడు నా వేలు పట్టుకొని నువ్వు తిరిగినట్టు అప్పుడు నేను నీ వేలు పట్టుకొని తిరుగుతాను. సరేనా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో. ఏంటక్క ఇది? దీంతో ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు. నీకు ఇష్టమైన వాళ్ళని షూట్ చేసి ఇందులో దాచుకోవచ్చు. అమ్మో, పెద్దనాన్న ఇంట్లో ఇలాంటి ఒప్పుకోడుగా. ఎందుకు ఒప్పుకోరు? రేపు పెళ్లిలో వీడియోలు తీస్తారుగా. అలాగే నేను వీడియోలు ఫోటోలు తీస్తాను పెద్దనాన్న అని చెప్పు. అంటే దీంతో అన్నీ షూట్ చేయొచ్చా? నీకు నచ్చింది నచ్చనిది ఏదైనా షూట్ చేయొచ్చు. మరి నాకు అది షూట్ చేయడం రాదుగా. నేను నేర్పిస్తానుగా. రా, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి.
ఏది వచ్చేసింది. సూపర్ బిట్టు, నీకు కెమెరా ఆపరేట్ చేయడం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. హా, మొత్తానికి పత్రికల పంపకాలు కూడా మొదలయ్యాయి. ఇక ఈ పెళ్లి ఆగదు పార్వతి. ఆగడమా? అది ఆ దేవుడి తరం కూడా కాదు. ఇది ఆ చారు అదృష్టం. నూరేళ్ళొదినా, ఇలా అనుకున్నామో లేదో అలా ఫోన్ చేసింది. మాట్లాడు మాట్లాడు. హలో అత్తయ్యా? అత్తయ్యని కాదమ్మా, పిన్నిని. ఆ పిన్ని అత్తయ్య లేదా? పెళ్లి ఖాయం అవ్వగానే అత్తయ్య కావాల్సి వచ్చింది. ఈ పిన్ని అవసరం లేకుండా పోయిందా? పిన్ని అలా ఏం కాదు. ఊరికే తమాషా కన్నానులే. ఇదిగో పక్కనే ఉంది, ఈ అత్తయ్యతో మాట్లాడు. చెప్పు చారు. అత్తయ్య, పెళ్లి పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? ముమ్మరంగా జరుగుతున్నాయి. హో, పసుపు దంచడం కూడా అయిపోయింది. పత్రికలు పంచాలని మీ మావయ్య గారు, మా అన్నయ్య, శివరాం ముగ్గురు ఊర్లోకెళ్లారు. అవును, మీ ఇంట్లో ఎలా జరుగుతున్నాయి పనులు? హ, మా ఇంట్లో కూడా పసుపు దంచడం అయిపోయింది అత్తయ్య. పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. అవునా, ఇంకే ఉందిలే, ఈ పెళ్లి అయిపోయినట్టే. అత్తయ్య, బావేం చేస్తున్నాడు అత్తయ్య? ఒకసారి బావకి ఫోన్ ఇవ్వవా? అలాగే అమ్మా. సీను, ఇలా రారా. ఏంటమ్మా? చారు మాట్లాడుతుందంట, మాట్లాడరా. ఫోన్ ఎక్కడిది? అంటే చారు వాళ్ళు ఇచ్చారు. అంటే పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ చూసుకోవడానికి మాట్లాడడానికి చారు వాళ్ళు ఇచ్చారు. ముందు నువ్వు ఫోన్ మాట్లాడు సీను, ఫోన్ మాట్లాడు. వెళ్ళు సీను. వెళ్ళరా, వెళ్ళు. చెప్పు చారు. బావా, ఏం చేస్తున్నావు? ఏముంది చేయడానికి? అయితే పెళ్లి బట్టలు కొనుక్కోవాలి. పెళ్లి షాపింగ్ చేద్దామా? నువ్వు బట్టలు కొంటుంటే నేనొచ్చేం చేయాలి? నీకు కూడా కొంటాం కదా. నీ బట్టలు నేను సెలెక్ట్ చేస్తాను, నా బట్టలు సెలెక్ట్ చేయి, సరేనా? ఎందుకు? నువ్వు వెళ్ళు. ఒరే, కాబోయే భార్యరా, కాస్త నవ్వుతూ మాట్లాడు. అసలే జనం మీ శ్రీను ఏంటి ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు అంటున్నారు. ఏంటి కెమెరాకి ఏదో అడ్డొచ్చింది? ఒరే, ఏం చేస్తున్నావురా? 24 గంటలు ఆ డబ్బా పట్టుకుని తిరుగుతున్నావు. ఇది డబ్బా కాదు, కెమెరా. ఏమేరా? కెమెరా.
నీకు అర్థం కాదులే, నన్ను షూట్ చేసుకో నువ్వు. రే నీ ఆటల తర్వాత వెళ్ళి కాసిని మంచినీళ్ళు తీసుకురా. నేను తీసుకురాను పో. పోరా. నువ్వెప్పుడు ఇంతే పో. సీను చారుల పెళ్లి జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెళ్లి కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని మోసాలు. ఈ రోజు ఆద్య సీనుల పెళ్లి చెడిపోయి చారు సీనుల పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నీ తెలివితేటలని పాపం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఎన్ని కుట్రలు చేస్తే ఆ పెళ్లి ఆగిపోయి ఈ పెళ్లి జరుగుతుంది చెప్పు. చేయకుండా ఎలా ఉంటాను పార్వతి? నాకు నచ్చని ఆ దరిద్రం వచ్చి నా కోడలుగా తిష్ట వేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు వదినా. నీలా కొడుకు మనసు విరిచేసి కొడుకు చేతే నచ్చిన దాన్ని చీయనిపించి నచ్చని అమ్మాయి మెళ్ళలో తాళి కట్టించే తెలివితేటలు ఎంతమందికుంటాయి చెప్పు. ఆద్య సీనుకి నచ్చలేదు, అందుకే చారుని పెళ్లి చేసుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. అలా నచ్చకుండా చేయడానికి వెనకుండి నువ్వేమేం చేశావన్నది ఎవరికి తెలుసు చెప్పు. మొదట్లో ఆద్య చేతులు కాలితే చాలు, కాళ్ళు కాలితే చాలు అని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ రివర్స్ అయ్యి నీకే తగిలాయి. కానీ గుళ్ళో నీకు ఎదురు మాట్లాడిందన్న దగ్గర ఆద్య సీనుల మధ్య గొడవ మొదలైంది. అక్కడ పట్టిన పట్టు వదలకుండా సేమ్ చీరలు 2 తీసుకొచ్చి ఒక చీర కావాలనే మనం కాల్చేసి ఆ ఆద్య కావాలనే ఇష్టం లేక పాడు చేసిందే అని అందర్నీ నమ్మించాం. ఆద్యని తిట్టించాం. గుళ్ళో కొంగుముడి విప్పకూడదు అంటే పాము నాటుకుమాడి ఆ ఆద్య ముడి విప్పేలా చేసి సీను మనసులో ఆద్యకి నిజంగా తన మీద ప్రేమ లేదని అనుమానం వచ్చేలా చేశావు. పట్టు దొరికింది కదా అని మరింత పట్టుదలగా ఇంటర్వ్యూకి సర్టిఫికెట్లు మార్చి ఆద్యని తిట్టింది చాలక ఇంటర్వ్యూకి వెళ్లే టైంకి ఆద్యని లేకుండా చేసి టైం మారిన విషయం ఆద్యకి చెప్పకుండా నాకన్నా నీకు షోకులు ఎక్కువయ్యాయని సీను తిట్టేలా చేశావు. బంగారం మారుస్తుంది అని తెలిసినా తెలియనట్టే నటించి దాన్ని అందరి ముందు రాద్ధాంతం చేసి పెద్దవాళ్లు వాళ్ళ జ్ఞాపకాల విలువ ఆద్యకి తెలీదు అని శ్రీను నమ్మేలా చేశావు. ఇంక చివరి అస్త్రం సీడీలు. నువ్వే విరగ్గొట్టి ఆద్యని రెచ్చగొట్టి నీ మీద చెయ్యి చేసుకునేలా చేసి సీను మనసు విరగ్గొట్టావు. చెప్పుకుంటూ పోతే ఇలా ఒకటా రెండా ఏమీ తెలియనట్టు వెనకుండి అన్నీ నడిపించి సీను మనసు విరిచేసి ఆద్య మీద సీను ప్రేమని చంపేశావు. చచ్చినట్టు సీను చారునే పెళ్లి చేసుకునేలా చేశావు. మరి నాకు నచ్చనిది నా కోడలుగా వస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుక్కి దాని మీదున్న ప్రేమని పోయేలా చేశాను. చివరికది ఈ ఇంట్లోనే లేకుండా చేస్తున్నాను. ఏది ఏమైనా ఆద్యని సీనుని వెడగొట్టి నీకు నచ్చిన చారుని నీ కోడల్ని చేసుకుంటున్నావు. నువ్వు సూపర్ వదినా. అత్తయ్య, అత్తమ్మా, మొదటి నుంచి నాకేం కావాలన్నా దగ్గరుండి నువ్వే చూసుకునేదానివి. నాకు బుక్స్ కొన్నా, బట్టలు కొన్నా అన్నీ నువ్వే చూసేదానివి. నేనెలా ఉంటాను, ఏం తింటాను అనేది మా అమ్మ కన్నా నీకే ఎక్కువ తెలుసు. నాకే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మీకే చెప్పుకునేవాణ్ణి. నేను కూడా మా అమ్మ కన్నా నువ్వే నాకెక్కువ అని ఫీల్ అవుతాను. కానీ నువ్వేంటత్తయ్య, నా పెళ్ళి అని తెలిసి కూడా ఏమీ పట్టనట్టు అలా ఉంటున్నావు. పెళ్ళికి ఏ బట్టలు వేసుకోవాలో నువ్వే చెప్పత్తయ్య.
సీనయ్యకి నువ్వంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా? అదే నిజమైతే రామలక్ష్మితో అలా మాట్లాడేవాడే కాదు. నేను వద్దు అన్న మరుక్షణం చారు కావాలి అనేవాడే కాదు. అత్తమ్మా, నా మీద కోపమా? ఆద్యని కాదని చారుని పెళ్లి చేసుకుంటున్నానన్నా? పెళ్లి చేసుకోను అని నేను అనలేదు అత్తయ్య. ఆద్యే కదా నన్ను వద్దనుకుంది, నేను కాదు కదా. నాకు పెళ్లి వద్దు అని అందరి ముందు ఆద్యనే చెప్పింది కదమ్మా. అలా చెప్పడానికి కారణం బావంటే ఆద్యకి ఇష్టం లేక కాదు, బావకి ఆద్య అంటే ఇష్టం లేకపోవడం వల్ల. సీనయ్యకి ఇష్టం లేదా? అవునమ్మా, ఆ మాటే బావ నాతో చెప్పాడు. భయంతో ఆ మాట చెప్పలేకపోతున్నాను అనలేదా? నీ మాటలు ఆద్య విందిరా, అందుకే ఆద్య ఇదంతా చేసింది. ఏంటత్తయ్య, ఏంటి మీరు చెప్పేది? మాట్లాడకు. మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ, అన్నీ నువ్వే చెయ్యాలి అని ఎంత బాగా కబుర్లు చెప్తున్నావురా. నిజంగా నా మీదంత ప్రేమ గౌరవం ఉంటే నువ్వు నీ మనసు మార్చుకునేవాడివా? ఆర్చనలా ఏడిపించేవాడివా? అన్ని విషయాల్లో అమ్మ కన్నా ఎక్కువైంది ఈ అత్తమ్మ. ఆద్య విషయంలో మాత్రం అత్తమ్మ కంటే అమ్మే ఎక్కువైంది. అందుకేగా ఆద్యని వద్దు అనుకున్నావు. పిచ్చిది, ఇప్పటికే నీ మీద తన ప్రేమ చావక నింద తన మీద వేసుకొని ఇంట్లో నుంచి, నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని చూస్తోంది. నువ్వీ పెళ్లి వద్దు అని మీ మావయ్యతో నువ్వు చెప్తే ఒక్కసారి తీసిన పరువు చాలేదా అని మీ మావయ్య నిన్నెక్కడ తరిమేస్తారో అని నువ్వు చెప్పాలనుకున్న మాట తను చెప్పి నిన్ను మంచివాణ్ణి చేసి తను చెడ్డదైందిరా. నేను నీతో అమెరికాకి రావాలి, పెళ్లి చేసుకుని మన దారిన మనం వెళ్ళిపోవాలి అని ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదే. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవాల్సి వచ్చింది. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? ఆచకి నీ మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు? నువ్వంటే తనకి ప్రాణం. అందుకే నీ సంతోషం కోసం తన సంతోషాన్ని వదులుకుంది. తన స్థానంలో నీ పక్కన చారుని చూడలేక ఈ దేశమే వదిలిపెట్టి వెళ్ళాలనుకుంది.